దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని మర్మాన్ని గురించి ధ్యానం చేద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ముగ్గురు వ్యక్తులైనా, ఒక వ్యక్తేనా, లేకపోతే మూడు వ్యక్తిత్వాల అనేది అనేక తరాలుగా వస్తున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు దేవుడు సెలవిచ్చినటువంటి సమాధానాన్ని తెలియపరచాలి అని ఆశపడుతున్నాను. ఆయనను గూర్చి ఆయనే వర్ణించుకోగలను, ఆయనను గూర్చి ఆయన మాత్రమే వివరించుకోగలను. ఆయన గురించి ఆయన వర్ణించుకున్నట్లు, ఆయన గురించి ఆయన వివరణించినట్లుగా మానవ మేధస్సుకు అఘోషరుడైన ఆయనను గురించి ఎవ్వరూ కూడా ఆయనని వర్ణించలేరు, ఆయన గురించి వివరించలేరు. ఈ విషయం మనందరికీ తెలుసు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని మర్మాన్ని గురించి ప్రభు చెప్పిన మాట ఏంటి అంటే, ముగ్గురే కానీ ముగ్గురు ఒక్కటే. ఇది ఎలాగా సాధ్యం అనంటే, మనలో ప్రతి వ్యక్తిలో కూడా ప్రాణం, ఆత్మ, శరీరం మూడు ఉన్నాయి. ఇప్పుడు నాలో నా ఆత్మ ఉంది, నా ప్రాణం నాలో ఉంది, నా శరీరంలోనే ఈ రెండు కలిసి మూడు ఏకమై ఇమిడి ఉన్నాయి. ఈ మూడు విడిపోవటమే మరణం. ప్రాణాత్మ శరీరాలు విడిపోవటమే మరణం. ఆత్మ యెహోవా పెట్టిన దీపం కాబట్టి ఆత్మకి చావు లేదు. అది ఇకపోతే శరీరం, అలాగే ప్రాణం మాత్రం కంటికి కనబడదు, శరీరం కనబడుతుంది. ఎలాగైతే ప్రాణం కంటికి కనబడదు, పరలోకపు తండ్రికి స్వరూపం అనేది లేదు, ఆయన ఆత్మస్వరూపుడు. పరలోకపు తండ్రిని అందుకే ఇప్పటివరకు ఎవ్వరూ చూడలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరలోకపు తండ్రిని చూచినది కేవలము కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరలోకపు తండ్రి ప్రాణం, అలాగే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు శరీరం, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ. ఈ ముగ్గురు ఏకమై త్రియేక దేవునిగా, ఒకే దేవునిగా ఉన్నారు. అయితే ముగ్గురే కానీ ముగ్గురు ఒకటే. నాలో ఆత్మ, నా శరీరం, నా ప్రాణం ఏకమై ఒక వ్యక్తిగా నేను ఎలాగూ ఉన్నానో, మీరు ఎలాగో ఉన్నారో, అదే విధముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు ఏకమై ఒకే వ్యక్తిగా ఉన్నారు.